గౌడ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా నూతన కమిటీ జిల్లా పర్యటనలో భాగంగా విడవలూరు మండలం ఊటుకూరు గ్రామం గ్రంథాలయం ఆవరణలో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పరిచయ కార్యక్రమంలో నూతన జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు తిరకాల సీనయ్య మాట్లాడుతూ, కోవూరు నియోజకవర్గంలో గౌడ కులస్తుల జనాభా చాలా ఎక్కువగా ఉందని, అలాగే రాజకీయంగా చైతన్యవంతమైందని, మండల, జిల్లా, రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే నాయకులు ఇక్కడి నుంచి ఎదగాలని, యువత అన్ని రంగాల్లో విజయాలు సాధించాలని, గీత కార్మికులు విధిగా లైసెన్సులు పొందాలని, గుర్తింపు కార్డులు కలిగి ఉండాలని, గ్రామాలలో సొసైటీల ఏర్పాటుకు పాటుపడతామని అన్నారు. నిరుద్యోగ యువత పారిశ్రామికంగా, వ్యాపారపరంగా నిలదొక్కుకోవాలని, మద్యం బెల్ట్ షాపుల నిరోధానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. గ్రామాన గౌడ్లను సమీకరించి వారిని జాగృతం చేసి సమర్థవంతమైన నాయకులలాగా తయారు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అన్నం దయాకర్ గౌడ్, దద్దోలు చక్రపాణి గౌడ్, జడపల్లి రాజారాం గౌడ్, ఎంపులూరు భాస్కర్ గౌడ్, ఏపూరి రమేష్ గౌడ్, ముక్కు రాధాకృష్ణ గౌడ్, మారుపోయిన శ్రీనివాసులు గౌడ్, గౌడ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నెల్లూరు జిల్లా గౌడ ఉద్యోగ సంఘం, నెల్లూరు జిల్లా గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో మండలాల వారీగా, పంచాయతీల వారీగా గౌడుల ఆత్మీయ సమావేశం జరుగుతుంది. అందులో పర్యటనలో భాగంగా ఈరోజు మనం ఈ ఊటుకూరు గ్రామంలో ఆత్మీయ సమావేశం జరుపుకోవడం చాలా ఆనందం. ఇందులో మన గౌడుకు సంబంధించిన ఇబ్బందులు, వాళ్ళు పడుతున్నటువంటి బాధలు చేసుకునే దిశగా ఈ ఆత్మీయ సమావేశంలో చర్చించుకొని దీని మీద తగిన రోడ్ మ్యాప్ వేసుకొని దానికి అనుగుణంగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునే దానికి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌడ్లందరూ ఒక తాటిపై ఉండటానికి మేమందరం కలిసి చర్చించుకొని దానికి అనుగుణంగా సఖ్యతతో ముందుకు పోతాం. కల్లుగీత కార్మికులకు సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కల్లుగీత కార్మికులు ఈరోజు చీప్ లిక్కర్ బెల్ట్ షాపులు వచ్చిన దానివల్ల వాళ్ళ వృత్తికి ప్రధాన సమస్య ఏర్పడింది. వాళ్ళ జీవనాభివృద్ధి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. దీని మీద గవర్నమెంట్తో పోరాటం సాగిస్తాం. కల్లుగీత కార్మికులకి నీర, తాటి బెల్లం, కలకండ వీటికి అంతర్జాతీయంగా చాలా మంచి మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ నంతా ఒడిసి పట్టుకునే దిశగా మేము గౌడ్లందరూ ప్రయత్నం చేస్తాం. దాని మీద పోరాటం సాగిస్తాం. ధన్యవాదాలు. మా గౌడులందరి నుంచి, రాష్ట్రంలో ఉండే గౌడులందరి నుంచి ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఈ మధ్య 1 వీక్ బ్యాక్ అనుకుంటాను, చంద్రబాబు నాయుడు గారే స్వయంగా థార్ సెంటర్కి వెళ్ళి దగ్గరుండి కళ్ళు ఎక్కించుకొని కళ్ళు తాగారు. ధన్యవాదాలు. ఎందుకంటే చాలా గ్రామాల్లో, ఎస్పెషలీ మన ఆంధ్రాలో కళ్ళు తాగేవాడంటే చీప్గా చూస్తున్నారు. కళ్ళు ఆరోగ్యానికి మంచిదని, అదొక ఔషధం అని చాలామందికి తక్కువ తెలుసు. దాన్ని నిరూపించారు. దాన్ని బేస్ చేసుకొని అందరికీ మీరు అదే రూట్లో తెలియజేయాలి. ఎందుకంటే కళ్ళు అంటేనే తక్కువ భావంతో చూడడం, అది వేస్ట్ అని భావం చూడడం. ఎస్పెషలీ ఈ మన ఆంధ్రాలో అయితేనేమి, నెల్లూరులో అయితేనేమి కళ్ళు ఏదో కలిపేస్తారు అని ఒక పిచ్చి అపోహ ఉంది. మాకు కళ్ళు ఎక్కువ, మాకు తక్కువ లేవు, సప్లై ఎక్కువ, డిమాండ్ తక్కువ, కాబట్టి స్పెషల్గా కలపాల్సిన అవసరం లేదు. మాకు కళ్ళు మిగిలిపోయి ఇప్పుడు ఎస్పెషలీ ఆ చీప్ లెక్కర్ వచ్చిన తర్వాత ఆ చీప్ లెక్కర్ మోస్తూ ఆరోగ్యం పాడు చేసుకుని అవి తాగేవాళ్ళు ఎక్కువ ఉన్నారు తప్ప కళ్ళు తాగేవాళ్ళు తక్కువ ఉన్నారు. కాబట్టి మన గౌళ్ళందరూ కళ్ళు గురించి అవగాహన చేయాలి. అదేవిధంగా మా గౌళ్ళు కూడా మనం చేసే వ్యాపారాన్ని ఒక ఆరోగ్యంగా చూసుకోవాలి. నీట్గా పెట్టుకోవడం, మంచి కళ్ళు ఇవ్వడం, మంచి గ్లాసులు ఇవ్వడం, నీట్గా పెట్టగలిగడం మాత్రమే దాని మీద అందరికీ ఒక మంచి అభిప్రాయం వస్తుంది. నేను గమనించా, మన వాళ్ళు ఎక్కువ మంది ఆడే పేడ పెట్ట ఉంటుంది, వాడిని కళ్ళు అమ్ముతుంటాడు. అలా కాకుండా ఏకంగా సీఎం గారే వచ్చి కళ్ళు తాగారు కాబట్టి ఆరోగ్యానికి మంచిదని దేశంలో తెలియజేయాలి. మా గౌడ సంక్షేమ సంఘం గౌడుల అభ్యున్నతి కోసం, గౌడుల సమస్యల గురించి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకునే దానికోసం ఈ సంఘాన్ని మా పెద్దలు 1976లోనే ఈ సంఘం స్థాపించారు.
ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ సంఘం పెద్దలు పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు మేమందరం ఆ సంఘాన్ని నడుపుకుంటూ ఏ సమస్యలు వచ్చినా గీత కార్మికుల కొరకు కష్టపడుతూ వస్తూ ఉన్నాం. గీత కార్మిక వృత్తిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిలో ఎక్సైజ్ డిపార్ట్మెంటు వాళ్ళ పెత్తనం ఎక్కువగా ఉంటుంది గీత కార్మికుల మీద. అయితే ఈరోజు పరిస్థితులు ఆ వృత్తి మన పెద్దలు చెప్పినట్టుగా చాలా నష్టాల్లో నడుస్తూ ఉంది. ఈ నష్టాల్లో నడిచినందువలన గీత వృత్తి మానేసి మిగతా అన్ని రంగాల్లో వ్యాపారాల్లోనూ వేరే వృత్తుల్లోనూ మన వాళ్ళు సెటిల్ అవుతూ వస్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా ఒక 5 మంది 10 మంది మాత్రమే ఈ గీత వృత్తి చేస్తూ ఉన్నారు. అయితే వారికి కూడా సరైన సంపద రావడం లేదు. వాళ్ళకు కూడా కష్టపడి చేసిన దానికి సరైన డబ్బులు రాక ఇబ్బంది పడతా ఉన్నారు. దీన్ని ప్రత్యామ్నాయంగా ఏ విధంగా మేము చేయాలో వాటి గురించి అన్ని రకాలుగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, నేరా అనేది ఒక ఔషధంతో పాటు ముందుకి తీసుకుపోవాలనేది ఒక ఆలోచన. దానికైనా తాటి బెల్లం, తాటి ఉత్పత్తులు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం చేస్తే మార్కెట్లో వాటికి మంచి వాల్యూ ఉంది కాబట్టి ఆ విధంగా తీసుకుపోవాలని ఒక ఆలోచనతో ప్రభుత్వాన్ని కోరాలని అనుకుంటూ ఉన్నాం. ఆ ప్రకారం ముందుకు పోవాలని గీత కార్మికుల మంచి కోసం ఇంకా ఎన్నో చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రకృతి ప్రేరణతో స్వచ్ఛమైన వాతావరణం కోసం అందరం కలిసి నడుద్దాం. ప్రకృతి వనరులను రక్షించుకుంటూ రేపటి తరాల ఆరోగ్యకరమైన మనుగడ కోసం, రేపటి మన పచ్చని స్వచ్ఛమైన సుస్థిరమైన భవిష్యత్తు కోసం నేటి నుంచే పర్యావరణ పరిరక్షణ కోసం అడుగులు వేద్దాం. ఇదే నినాదంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5వ తేదీ నెల్లూరు నగరం బీఆర్సీ మైదానం నుంచి గాంధీబొమ్మ వరకు ఉదయం 7 గంటలకు కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించనున్న గ్రీన్ ర్యాలీలో జిల్లా ప్రజానికం, యువకులు, విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతూ ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి నెల్లూరు, కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ SS బయోకేర్ నెల్లూరు.